సో అసలు ఫైబ్రాయిడ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే? ఫైబ్రాయిడ్ అంటే ఏంటండి, మనకి గర్భాశయంలో మామూలుగా మనకి ఒక లేయర్ అనేది మజిల్ లేయర్ అనేది ఉంటుంది. ఆ మజిల్ లేయర్లో వచ్చే గడ్డనే ఫైబ్రాయిడ్. ఈ మజిల్ లేయర్ కొంత ఎక్కువ ఎందుకు పెరుగుతుంది అనేది హార్మోనల్ వల్ల, ఈస్ట్రోజన్స్ అనే హార్మోన్స్ వల్ల, ప్రొజెస్ట్రాన్స్ అనే హార్మోన్స్ వల్ల. అవి రెండు మన ఫీమేల్ హార్మోన్స్ అనమాట. అందులో కొంచెం ఎక్కువ తక్కువలు అవ్వడం వల్ల, ఈస్ట్రోజన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అనేది మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తాయి. ఒకటి ఫస్ట్ దానికి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ గడ్డలు అనేవి చిన్న ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఇంకా మన గర్భాశయంలో మనకి లోపల పక్క ఉందా, బయట పక్క ఉందా, లేకపోతే మధ్యలో మజిల్ లేయర్ 3 ఉంటాయి అన్నమాట. ఎండోమెట్రియం, మయోమెట్రియం, పారామెట్రియం, బయట లేయర్. సో ఎక్కడ ఉంది, సిరోజల్ లేయర్ అంటాం. సో ఎక్కడ ఉంది ఫైబ్రాయిడ్, ఎంత సైజులో ఉంది, దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అయితే ఎక్కువగా మీరు చెప్పినట్టు ఈ మధ్య కాలంలో ఎందుకు మనం తొందరగా ఈ ఫైబ్రాయిడ్స్ చూసినా అంటే, ఒకటి మన లైఫ్ స్టైల్ అండి. మనం తినే ఫుడ్స్, మనం తీసుకునే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, చాలా మందికి మనం చూస్తూ ఉంటాం. పీసీఓస్ అని ఈ మధ్య చాలా మంది పిల్లలకి వస్తున్నాయి కామన్గా, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. అవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది కూడా దానివల్లనే పెరుగుతాయి అన్నమాట. కాకపోతే దానికి కరెక్ట్ టైంలో, దానికి కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి. మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది? ఒక్కొక్కసారి చాలా మంది వరకు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే వెంటనే పీరియడ్స్ రావడం. వెంట నెలలో 2-3 సార్లు అవ్వడం, లేదా వచ్చినప్పుడు 10 రోజులు అవ్వడం, నెలసరి అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఇట్లా ఎందుకు ఎక్కువ అవుతుందని మనం వెళ్ళినప్పుడు అవి మనకి స్కాన్లలో, లేకపోతే క్లినికల్గా మనం పరీక్ష చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ పెద్ద సైజులో ఉంటాయి. అప్పుడు మనకి అవి ఎలా తెలుస్తాయి అంటే, మనం పొట్టపై నుంచే తెలుస్తాయి. మన కింద నుంచి చేయబెట్టి పరీక్ష చేసినప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి మనకు తెలుస్తాయి. స్కానింగ్ కంటే ముందు కూడా మన మెన్స్ట్రువల్ హిస్టరీ అంటాం, నెలసరి హిస్టరీ, అది మనం డీటెయిల్డ్గా తీసుకుంటే మనకి డెఫినెట్గా మనకి 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు, లేకపోతే 40 కంటే తక్కువ ఉండే కూడా ఏజ్, ఇట్లా పీరియడ్స్ ప్రాబ్లమ్ అని, హెవీ బ్లీడింగ్ సైకిల్స్ ఎక్కువ సార్లు రావడము, లేదా పీరియడ్ వచ్చినప్పుడు బాగా పెయిన్ అనిపించడము, ఇలాంటివి దాని ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ ఉంటాయి. అంటే మనకి ఫైబ్రాయిడ్స్ యొక్క డౌట్ పెట్టుకోవాలి. ఫైబ్రాయిడ్స్తో పాటు ఇంకా చాలా కూడా ఉండొచ్చు. ఎడినోమయోసిస్ అంటాం, ఎండోమెట్రియోసిస్ అంటాం, లేకపోతే పిఐడి ఇన్ఫెక్షన్ అంటాం లోపల. ఇవన్నీ కూడా దాంతో అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఫైబ్రాయిడ్స్కి ఇవాళ రేపు చాలా ఆధునిక ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి, మోడర్న్ ట్రీట్మెంట్. సో అస్సలు భయపడాల్సిన పని లేదు. కానీ ఫస్టే రావాలి డాక్టర్ దగ్గరకు వచ్చి పరీక్షలు చేసుకొని బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అవి చేయించుకోవాలి. ఓకే. సో నేను ఇంతక అన్నట్టు చాలా మంది క్యాన్సర్ అని భయపడతారు. అంటే క్యాన్సర్ కి దారి తీసే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, చాలా తక్కువ పర్సెంటేజ్ అండి. చాలా మందిలో అసలు ఫైబ్రాయిడ్ 5-20% మందికే ఉంటాయి ఫైబ్రాయిడ్స్ మొత్తం మీద. మన 100% చూస్తే అందులో కూడా క్యాన్సర్ వచ్చే కారణాలు ఓన్లీ 1-2%, లెస్ దాన్ 5%. కానీ మనం దాన్ని ముందే ఎవాల్యుయేషన్ చేసుకొని, స్కానింగ్ చేయించుకొని, పరీక్షలు చేయించుకొని, దాని ముక్క పరీక్ష అంటాం, అంటే ప్యాప్ అండ్ ఎండోమెట్రియల్ బయోప్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి అంటే ఎవరికైనా ఆడవాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది ఎక్కువ అంటే, ఫస్ట్ వాళ్ళు చేయించుకోవాల్సింది ఏంటంటే కొన్ని బేసిక్ టెస్టులు, స్కాన్తో పాటు ముక్క పరీక్షలో మనకేంటంటే తెలుస్తాయి కణాలు లోపల ఎట్లా ఉన్నాయని తెలుస్తాయి. అంటే క్యాన్సర్ వచ్చేలాగా ఉన్నాయా, మామూలుగా ఉన్నాయా అనేది ఆ పరీక్ష చేయించుకోవడం చాలా మందికి. ప్యాప్స్మియర్ టెస్ట్ చాలా మందికి తెలియదు. సో ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది మనం కనీసం సంవత్సరానికి ఒకసారి, లేకపోతే 3 సంవత్సరాలకు ఒకసారి అయినా ఖచ్చితంగా చేయించుకోవాలి. నెలసరి ఆగిపోయేంత వరకు, నెలసరి స్టార్ట్ అయినప్పటి నుంచి, మెనార్కి స్టార్ట్ అయినప్పటి నుంచి, మెనార్క్ అప్పటి నుంచి మెనోపాజ్ వరకు కంపల్సరీ చేయించుకుంటే మనకి తెలుస్తుంది. అయితే కొన్ని ఫైబ్రాయిడ్స్లో మనం చెయ్యం. ఇప్పుడు ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉండి దానివల్ల గర్భాశయం వాపు వచ్చి మనకి ఆల్మోస్ట్ చాలా మందికి మేము చూస్తాం పేషెంట్స్లో బొడ్డు పై దాకా కూడా ఉంటాయి గర్భాశయం. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ ఏం చేస్తుందంటే, నేను చెప్పినట్టు మజిల్ లేయర్ గ్రో అవుతాయి. అవి లోపల క్యావిటీలో కన్నా రావచ్చు, లేదా బయటికన్నా వెళ్ళొచ్చు. గర్భాశయం బయటికి, లోపల క్యావిటీలోకి వస్తే ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది. బయటికి గ్రో అయితే అదేం ప్రాబ్లం చెయ్యదు ఎక్కువ. కాకపోతే ఒక్కొక్కసారి పెద్ద సైజు ఉన్నప్పుడు కిడ్నీస్ మీద కంప్రెషన్ పట్టము, అట్లా యురేటస్ మీద కంప్రెషన్ పట్టడం అనేది జరుగుతుంది. సో సడన్గా యూరిన్ ఆగిపోవడము, మోషన్ రాకపోవడము, ఇట్లాంటివి. సో 8 సెంటీమీటర్ల కంటే పెద్దది ఉంటే కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఓకే.